తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలు రద్దు చేసింది. ఆగస్టు 14న పీఏసీఎస్ల పదవీకాలం ముగిసింది. 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్, అలాగే జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. టెస్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్లకు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించేలా సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 904 పీఏసీఎస్లు, 9 డీసీసీబీలతో పాటు టెస్కాబ్ పాలక మండల పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్ఛార్జ్ మేనేజింగ్ కమిటీలుగా 6 నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోను రద్దు చేస్తూ పీఎస్సీలు, అలాగే డీసీసీబీలు, టెస్కాబ్కు అధికారులను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీసీసీబీలు, కొత్త మండలాల ప్రకారం పీఎస్సీఎస్లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.